వెల్కమ్ టు బోహై దలంగ్ ఐలాండ్. హలో వస్తున్నారు. హాయ్. హలో. కేర్ఫుల్. లేదు, నేను ఒక్కడనే ఉన్నా మొత్తం మా గ్రూప్ మొత్తంలో. నేను ఒక్కడనే ఇండియన్ అనమాట. సో యాక్చువల్లీ ఇది ఈ పైక్ ట్రెక్కింగ్ ఏదైతే ఉందో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం సంపూర్ణలోని ఐలాండ్ హోపింగ్ అయితే వెళ్ళబోతున్నాం. సో మనం అయితే ఫస్ట్ అయితే లోపలికి అయితే వెళ్దాము. జెట్టి పెలాన్కాంగ్ సంపూర్ణ అనమాట ఇది. మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, నైస్. బాగుంది కదా బోటు. ఎవ్రీథింగ్ మీ దగ్గర ఇక్కడ ఉంటాయి. అండ్ మసాజెస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇది కనిపిస్తుందా? ఇక్కడ మసాజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేటప్పటికి హాలిడేస్ సంబంధించి బుక్ చేసుకుంటాకి ఉన్న టూరిజం ప్యాక్ సంబంధించినవి అనమాట. స్నార్క్లింగ్, ఐలాండ్ ప్యాకేజెస్ కానీ లేదంటే డైవింగ్ సంబంధించి కానీ ఎవ్రీథింగ్ ఉంటాయి ఇక్కడ. టూరిజం ప్యాక్స్ ఇక్కడ మాట్లాడుకోవచ్చు మనం వచ్చి. ఇక్కడ మీకు లగ్జరీ బోట్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి బోర్నియో సెరెనిటీ అనేది, ఇక్కడ ఎలిజబెత్ అనేది, ఇక్కడ వచ్చి యూ డ్రీమ్ అనేది. దీంట్లో కూడా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. అండ్ మనం ఆల్రెడీ అరైవ్ అయితే అయిపోయాం జెట్టి లొకేషన్కి అయితే. సో మన కోసం అయితే జెట్టి ఆల్రెడీ వెయిట్ చేస్తుంది, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు. లొకేషన్ సరిగ్గా మనం కన్ఫ్యూజ్ అయ్యి వేరే చోటుకి వచ్చాను నేను. సో అండ్ అలాగే బీచ్ వ్యూ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ అవే బీచ్ వ్యూ రెస్టారెంట్స్ అనమాట ఇవన్నీ. ఇదనమాట మన బోటు. లోపలికి అయితే సో జెట్టి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారనమాట. సో లైఫ్ జాకెట్ అనేది మ్యాండేటరీ ఎప్పుడైనా సరే. వాళ్ళు ఇచ్చిన తర్వాత వేసుకోండి, ఎందుకంటే చాలా స్పీడ్ వెళ్తారు వీళ్ళు. బ్యూటిఫుల్ ఉంది చూడండి రిసార్ట్. బయటకి అయితే లాగుతున్నారు మరి. అదే ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో. ఎట్లా అవుతుందో చూడండి బోట్ అయితే. అంతగానే ఉన్నాయి వేవ్స్. బాబా వాటర్ చూడండి ఎంత క్లియర్ ఉందో. ఫుల్ బ్లూ వాటరే. వా, కొత్త రిసార్ట్ అనుకుంటా, చాలా బ్యూటిఫుల్ ఉంది. వా నైస్. ఇక్కడ రెస్టారెంట్ కూడా, బార్ అండ్ రెస్టారెంట్ కూడా పెడుతున్నారు అనుకుంటా. అది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ జరుగుతుంది, కనిపిస్తుందా? బట్ యాక్చువల్లీ ఈ ప్లేసెస్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్లేసెస్లో విల్లాస్ ఎక్స్పెన్సివ్ అంటే కంపారిటివ్లీ అదర్ ప్లేసెస్లో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్ అని చెప్పచ్చు. అందరూ ఆ మాల్దీవ్స్ అవన్నీ అంటారు కానీ చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇదైతే, ఈ ఐలాండ్ అయితే, ఐలాండ్ హోపింగ్ అయితే. సో మీకైతే నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. మొత్తం డీటెయిల్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికెక్కడ తీసుకెళ్తున్నారు అన్నీ మీకు చూపిస్తాను. మీరు ఎలాంటి విల్లాస్లో స్టే చేయాలనుకున్నా, బుక్ చేసుకోవాలనుకున్నా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. లేదంటే కనుక పైన బయోలో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే ఉంటుంది, నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పింగ్ చేయండి, మీకు రిప్లై కూడా ఇస్తాను. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
mulai kita akan naik, kita akan ke belakang Sibuan untuk connectivity store. Dan juga kita punya Captain Jack Sparrow. Jack Sparrow. Ya. Dan juga kita punya, kalau orang Indo cakap, ini drone panggil bulu-bulu. Oke ya, paham ya semua? సో గైడ్ అయితే ఏమంటారు అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏ ప్లేసెస్కి వెళ్తున్నామో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో స్నార్కెలింగ్ ఉంటుంది. Oke, ఒక చోట sebelum itu kita ambil gambar dulu ya. Ada tahu ada yang hilang kan? Tahu boleh kami cari biar kedalaman 100 meter. Nah, tidak kurang. మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. మ్యూజిక్కి ఈ బీచ్ వ్యూకి బోటింగ్లో సూపర్ ఎక్స్పీరియన్స్. మంచి మెలోడీ సాంగ్ పెట్టారు. నీకి అంట బాగా చెప్తుంది. ఇందాక నుంచి ఏమైనా కావాలన్నా సరే అన్నీ చెప్తుంది, గైడ్ చేస్తుంది బాగానే. వీళ్ళిద్దరు సభా నుంచి అనమాట, వీళ్ళందరూ సభా నుంచే. సో ఇందాక నుంచి బాగానే గైడ్ చేస్తుంది. ఏమన్నా తెలియని వాళ్ళు యూనో మలై లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. మలై లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే తిన నాకు ఇంగ్లీష్లో చెప్పి ట్రాన్స్లేట్ చేసి అర్థమయ్యేలా చెప్తుంది. I'm telling you the camera that you are speaking how to from Malay language to English. You explain me in English, right? So that is I'm explaining in camera in my language. సో మనం వచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో ఇది బోహెదులాంగ్ అనమాట. బోహెదులాంగ్ హైకింగ్ చేస్తున్నాం మనం ఇక్కడ నుంచి. Oke, sekarang nama dalam list boleh share ke bawah saja. వాటర్ బాటిల్స్ అన్నీ వీళ్ళు ఇస్తారనమాట. మొత్తం ఇదంతా ప్యాకేజ్లో ఉన్నదన్నమాట. వాటర్ బాటిల్స్. ఇది బోట్, మనం వచ్చిన బోట్. అండ్ ఇదనమాట ఐలాండ్. మనం హైక్ చేసేది ఇక్కడే. ఈ ప్లేస్ వచ్చేసి నేమ్ వచ్చేసి బోహెదులాంగ్. సో ఇదిగో బోహెదులాంగ్. చాలా ఈ హైకింగ్ ఈ మొత్తం ఇదంతా ఒక ప్యాకేజ్ అనమాట. పై వన్ చెప్పుకుంటూ వస్తా. ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే బోహెదులాంగ్. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు లంచ్ ఆపుతారు. లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాటర్ చూడండి ఎంత క్లియర్ ఉందో, క్రిస్టల్ క్లియర్ ఉంది వాటర్ అయితే. మొత్తం బ్లూ వాటర్, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఐలాండ్ అయితే అదిరిపోయింది. కనిపిస్తుందా? ఇదే బోహెదులాంగ్ అనమాట. సో ఇది వచ్చేసి మన కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. మనం మాట్లాడుకుంది. అండ్ దీంట్లో మనం వచ్చేసి 3 ఐలాండ్స్కి వెళ్తాము. అండ్ 1 హైకింగ్ చేస్తాము. 2 స్నార్కెలింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకు ఒక ప్యాకేజ్ కింద అనమాట. అండ్ దీంట్లోనే మనకి వాటర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇది వచ్చేసి 8:30 to 3:34 అలా అవుతుంది మనం మొత్తం ట్రిప్ కంప్లీట్ అయ్యేటప్పటికి. ఎంట్రన్స్ ఆఫ్ వెల్కమ్ టు బోహెదులాంగ్ ఐలాండ్. సో మనమైతే ఫొటోస్ దిగుతూ ఉన్నాం అనమాట. మనం వచ్చిన టీం అయితే ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి రిజిస్టర్ అయితే అవుతున్నారు. యాక్చువల్లీ హైకింగ్ చేస్తాం కదా, ఈ హైకింగ్ చేయడానికి మనం రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట స్టార్టింగ్. సో అక్కడ అంటే రిజిస్టర్ అంటే ఏం లేదు, మన డీటెయిల్స్ అవి రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకవేళ యాక్చువల్లీ ఇక్కడ మీరు కొన్ని ప్యాకేజెస్లో హైకింగ్ చేయడానికి 50 రింగీస్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అవి ప్యాకేజీలు ఇంక్లూడ్ అయిందో చెక్ చేసుకోండి. ఇంక్లూడ్ అయితేనే తీసుకోండి, లేదంటే వద్దు. Okay, you double check your name and your sign here. సో ఇట్లా అనమాట. అండ్ ఐలాండ్ ఒక మ్యాప్ అనమాట ఇది. మీరు కనుక మలేషియా వచ్చి ఇక్కడికి ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి ఎలా రావాలి అనేది ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. మలేషియా కులాలంపూర్ టు తవావుకి సంపూర్ణకి ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి.
మెన్షన్ చేశారనమాట, బిగినీస్ అవన్నీ వేసుకొని మీరు పబ్లిసిటీ చేస్తానంటే కుదరదని చెప్పని మెన్షన్ చేశారు. నో రిస్ట్రిక్షన్ బోర్డు పెట్టారు. అండ్ అలాగే అక్కడ నో స్మోకింగ్ జోన్ కూడా పెట్టారనమాట. అండ్ పైకి మనం హైకింగ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం జస్ట్ ఇప్పుడైతే. అండ్ అలాగే మనకి ఇక్కడ ఫుడ్ ప్లేసెస్ కూడా ఉంటాయి అన్నమాట చాలా వరకు. ఇదిగో ఉండొచ్చు. మీకు షూస్ ఉంటే కనుక ఓకే, షూస్ వేసుకొస్తే ఓకే, లేకపోతే కనుక ఇక్కడ ఛార్జబుల్ ఉంటాయి అన్నమాట షూస్. హైకింగ్ చేయడానికి ఖచ్చితంగా షూస్ కావాలి. అవి వచ్చేసి ఛార్జబుల్ షూస్ అనమాట. సో మీరు వచ్చినప్పుడు మాత్రం, హైకింగ్కి వచ్చినప్పుడు మాత్రం, బోహితలాంగ్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు షూస్ అయితే తీసుకురండి. లేదంటే కనుక ఛార్జబుల్ షూస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మన గైడ్ అయితే గైడ్ చేస్తున్నాడు. చూడండి వాటర్ ఎంత క్లియర్ ఉందో. చాలా బాగుంది కదా. సో వాష్రూమ్స్కి వెళ్ళాలంటే కనుక ఇటు వెళ్ళొచ్చు, ఇటేపు ఉంటాయి వాష్రూమ్స్. అండ్ హైకింగ్ అయితే కనుక ఇటేపు ఉంటుంది, ఇటేపు చేయాలన్నమాట. సో వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ ఆల్రెడీ హైక్ చేసి వచ్చిన వాళ్ళు అనమాట. ఆల్రెడీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఇది ఏదైతే ఉందో రూట్, ఇది కొత్తగా వేసిన రూట్ అనమాట. యాక్చువల్లీ అటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఆ రూట్ వచ్చేసి క్లోజ్గా ఉందంట, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో యాక్చువల్లీ ఈ పై ట్రెక్కింగ్ ఏదైతే ఉందో, ఈ ట్రెక్కింగ్ వచ్చేసి మనకి బాగా హైట్గా ఉంటుంది, ఇట్లా స్లోప్లా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పని వాళ్ళు ముందుగానే బిఫోరే అడుగుతున్నారు అనమాట, మీకు ఆస్మా కానీ హార్ట్ అటాక్ కానీ అలాంటివి ఏం లేవు కదా. సో అదేం లేకపోతే ఓకే, మీరు మిమ్మల్ని అలౌ చేస్తాం, లేదంటే కనుక అలౌ చేయము అని చెప్పని ముందే అడుగుతారనమాట. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడొచ్చు, ఇదిగో కంప్లీట్లీ హైకింగ్ ఎలా ఉందో. యాక్చువల్లీ ఇక్కడ మలయాళ లాంగ్వేజ్లో ఫస్ట్ చెప్పారు. అండ్ తర్వాత నాకు అర్థం కాలేదు. నేను ఒక్కడనే ఉన్నా మొత్తం మా గ్రూప్ మొత్తంలో, నేను ఒక్కడనే ఇండియన్ అనమాట. సో అందుకని చెప్పని సపరేట్గా వేరే గైడ్ ఎవరో ఉంటే అతను చెప్పాడు అనమాట. అంత ఈజీగా ఏం లేదు ట్రెక్కింగ్, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ట్రెక్కింగ్ కదా చేసేద్దాం అనుకున్నా, దోలు తీరిపోతుంది. కనిపిస్తుందా? ఐడి అమ్మ. ఇంకా సగం కూడా రాలేదు, అప్పుడే పులుసు కారిపోయింది. This island, yes. Because it is, no one knows this place as much as I know. I haven't seen any video of in our language about this island. Okay. So that's why I visited. తను అడిగింది అనమాట, ఎందుకు ఇది చూస్ చేసుకున్నామని. నేను చెప్తున్నా, ఇప్పుడు దాకా నేను ఎక్కడ చూడలేదు మా లాంగ్వేజ్లో. సో అందుకని చెప్పని నేను చూస్ చేసుకున్నా అని చెప్పంటున్నా. ఇది చూడండి ఎలా ఉందో. ఏమో భీకరంగా ఆవేశం అవుతుంది. ఇంకా స్మోక్ చేసేవాళ్ళు అయితే ఏమైపోతారో.
దిస్ ఈస్ ద రీజన్ వాళ్ళ షూస్ కన్ఫామ్గా మెన్షన్ చేయాల్సింది. వీళ్ళు ఆల్రెడీ మార్నింగ్ బ్యాచ్లో వచ్చినారు అనమాట. హాయ్, హలో. Hello. Sampai pondok. Ya, sikit lagi ada ABC di atas. Sampai pondok. చెప్తాను చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాడు. స్వెట్ చూడండి ఎంత దారుణంగా పట్టిందో. ఫుల్ క్యాలరీస్ బర్న్ అవుతాయి చూడొచ్చు, మొత్తం ఫుల్ స్వెట్. సో మధ్యలో ఇట్లాంటి స్టాప్ కూడా ఉంటుంది అనమాట. మీకు బాగా కొంచెం ఆవేశంగా అనిపించినా ఆపుతారు. Tunggu 2 bulan loh. 几天不吃海鲜很难过了。ఓ కేర్ఫుల్ కేర్ఫుల్. 转圈了。当圈儿嘞！哎呀，好，我不会当圈儿的。 పెద్దలు కూడా వస్తున్నారు, అందరూ వస్తున్నారు. చూడండి ఆవిడ కూడా చాలా ఈవిడ కూడా పెద్ద ఏజ్ ఆవిడ, బట్ స్టిల్ ఈవిడ కూడా వచ్చింది. 谢谢。 చూసి他帮我拍照拍视频。 Fighting. Hi, yeah. Go, go, go. యా లెట్స్ గో. Oh, careful. Hello. 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 నేను ఏమంటే వాళ్ళు కాలే హలో చెప్తున్నారు. హలో. మనం వచ్చి తాడులు పెట్టిన ఎక్కాలి. ఇది వచ్చేసి చాలా స్లిప్పరీ ఉంది. సో ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త, అండ్ అలాగే దిగేటప్పుడు కూడా జాగ్రత్త. యా ఓకే. హలో. Ah, baby. Bukit Batu Sawah Putih tu best. Yang Port Dickson tu. Ah, kan. Ah, yang view laut tu. Ah, ya. Yang you tas. సో మస్ట్ మీరు చేయాల్సింది తాడి పట్టిన దిగాలి. ఈ తాడు ఇది పట్టిన ఎక్కాలి, ఇది పట్టిన దిగాలి. కేర్ఫుల్ కేర్ఫుల్. అసలు చాలా నీవెన్గా ఉంది. ప్రాపర్ రూట్ అయితే ఏం లేదు దీనికి. మధ్యలో ఇలా 2 టాయిలెట్ స్పాట్స్ అయితే ఉంటాయి. మీకు ఎమర్జెన్సీ కావాలనుకుంటే కనుక వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఎలా వస్తున్నారు? Hi. హాయ్. హలో. Come here. కేర్ఫుల్ కేర్ఫుల్. Bye bye. బాయ్. హలో. I'm here. Finally we reach. I'm here. Hello. We're almost there. We're almost there. Come on. యా రైట్. వర్షం అయితే పడుతుంది. వర్షంలో ట్రెక్కింగ్ అనమాట, మామూలుగా లేదు. పైకి వచ్చేమో లేదో వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. సో అక్కడికి వెళ్ళి కొంచెంసేపు కూర్చుని వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం. బోహెదులాంగ్ పీక్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం మనం. సో ఇక్కడైతే రెస్ట్రిక్ట్ వచ్చేసి నో స్మోకింగ్ జోన్ ఉంది, అండ్ పేపర్స్ కానీ ఏమీ పడేయకూడదు, అండ్ మ్యూజిక్ కూడా ప్లే చేయకూడదు అని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా పడేస్తే ఇక్కడ కవర్ పెట్టి దాంట్లో పడేయాలి. సో అదనమాట. ఇది వీళ్ళంతా మన గ్రూప్ నాట్ ఎలా అనమాట ఇక్కడ. సో రాసుకున్నది ఆల్రెడీ. Hello. See this beauty, man. Beautiful. Beautiful view.
సో మా గ్రూప్ వాళ్ళందరూ వచ్చేసారనమాట పైకి, అందరూ రీచ్ అయ్యారు ఫైనలీ. సో అందరూ ఫుల్ ఫొటోస్ దిగి హడావిడిలో ఉన్నారనమాట. బోట్స్ వెళ్తున్నాయి చూసారా, ఎంత బ్యూటిఫుల్ ఉందో, ఎంత బాగుందో. సీ అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది అక్కడ. సీ అక్కడ స్కై బ్లూ కలర్ వాటర్ అండ్ బ్లూ వాటర్, మధ్యలో వచ్చి చిన్న చిన్న రాక్స్ అయితే ఉన్నాయి. ఎంత క్లియర్ ఉందో వాటర్ అయితే, చాలా అంటే చాలా క్లియర్ ఉంది. అండ్ వ్యూ పాయింట్ అయితే మాత్రం టాప్ నాచ్ ఉంది. ఆసమ్ లొకేషన్ గైస్, వర్త్ ఇట్. ప్యాకేజ్ అయితే చాలా వర్త్ ఇట్ అసలు. చాలా నాకు అది మాటల్లో ఎక్స్పీరియన్స్ చెప్పలేకపోతున్నాను. నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ కలుగుతుంది. అది కనిపిస్తుందా, అక్కడి నుంచి మనం వచ్చింది లోపలికి ఎంటర్ అయ్యింది. సో బోట్స్ అన్నీ అక్కడికి వస్తాయి అనమాట. అక్కడి నుంచి మనం ట్రెక్ చేసుకుంటూ పైకి వచ్చామన్నమాట ఇలాగా. కానీ వ్యూ మాత్రం టాప్ నాచ్ ఉంది గైస్, అదిరిపోయింది వ్యూ అయితే మాత్రం. వర్త్ ఇట్, ప్యాకేజ్ అయితే మాత్రం చాలా వర్త్ ఇట్. మీరు చూడవచ్చు వెనకాల. సో సీ ఎలా ఉందో, ఎంత బ్లూ సీ, అక్కడ బ్లూ సీ, ఇక్కడ స్కై బ్లూ సీ, రెండు కంబైన్ ఉంది ఇక్కడ వచ్చేసి. ఇక్కడ కావాలంటే మీకు విల్లాస్ కూడా ఉన్నాయి వెనకాల కనిపిస్తున్నాయా. సో మీరు అక్కడికి వెళ్ళాలనుకుని వెళ్ళొచ్చు, అది ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. ప్యాకేజెస్ మాట్లాడుకుని మనం అక్కడ విల్లాస్ స్టే చేయొచ్చు. వెయిట్ ఐల్ జూమ్ ఇట్, కనిపిస్తున్నాయా. సో మీకు అవి డీటెయిల్స్ అన్నీ మీకు మొత్తం కంప్లీట్ డెడికేటెడ్ వీడియో దాంట్లో చెప్తాను, అవి ఎట్లాగా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది. సో పైనుంచి అయితే వ్యూ అయితే ఇది. మన గ్రూప్ అంతా ఆల్రెడీ వచ్చేసారు, వెనకాల ఉన్నారు కదా వీళ్ళందరూ మన గ్రూపే, మనతో వచ్చిన వాళ్ళే అంతా. కానీ నైస్ ప్లేస్ గైస్, చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. అండ్ అలాగే ప్యాకేజ్ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం అయితే వేరే లొకేషన్కి అయితే వెళ్తామన్నమాట. సో ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీ అక్కడ డీటెయిల్స్ అని చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం అయితే కిందకైతే వెళ్ళిపోదాం. కిందకైతే ఇప్పుడు మళ్ళీ ట్రెక్ చేసుకుంటే కిందకైతే వెళ్ళాలి. అండ్ టేప్ సైడ్ వ్యూ చూడండి. కానీ బీచ్ వ్యూ మాత్రం, బీచ్ అయితే చాలా అంటే చాలా క్లియర్ ఉంది. కంపేరిటివ్ లంకావి, సబాయ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండ్ లెస్ క్రౌడెడ్, చాలా అంటే లెస్ క్రౌడెడ్. అండ్ మనం 1 డేలోనే 3-4 ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అండ్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఈవెన్ అక్కడ ఎంత అయితే ఛార్జెస్ అవుతాయో ఇక్కడ అంతే ఛార్జెస్ అవుతాయి. బట్ ఇంకా కొంచెం బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే మనకి మాల్దీవ్ వైబ్స్ కనిపిస్తాయి అన్నమాట. లిటరలీ చూడొచ్చు విల్లాస్ కానీ, లేదంటే బీచ్ విల్లాస్ కానీ, ఎవ్రీథింగ్. ఈ టైప్ సైడ్ లేవు, ఆ టైప్ సైడ్ ఉన్నాయి కదా. బ్యాక్ సైడ్ కొండలు అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. సో మనమైతే కిందకైతే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అనేది కింద ట్రెక్ చేసుకుంటే కిందకి వెళ్ళిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అని చెప్తాను. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత లంచ్ బాక్స్ అయితే తీస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకుని అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి పైకి వచ్చిన తర్వాత ఓన్లీ మనకి 20 minutes టైం ఇస్తారు. ఆ 20 minutesలో కూడా మీరు 10 minutes ఆ వ్యూని ఎంజాయ్ చేసి మిగతా 10 minutes ఈ ఫొటోస్ దిగడానికి వాటికి అయితే స్పెండ్ చేయొచ్చు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. తిన మన గైడ్ అనమాట. సో తిన పైన తీసుకొచ్చింది. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంది. మీకు డీటెయిల్స్గా చూపించాలని చెప్పని 2 partsకి రిలీజ్ చేస్తున్నాను. ఇది part 1. దీనికి కంటిన్యూషన్ part 2 నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో మిస్ కాకండి. ఇప్పటి వరకు ఎవరు చూపించిన ఐలాండ్ అయితే చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.